जय राधा माधवा कुंज विहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी जय राधा माधव कुंज विहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी जय राधा माधव कुंज विहारी जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय राधा दामोदर राधा दामोदर राधे जय राधा हरिनीश्वर राधा हरिनीश्वर राधे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय वृंदावन राम जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय वृंदावन राम जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय गौरानिताय 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 जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरहरि जय नरहरि जय नरहरि जय नरहरि जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा श्रील प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा जय जय पताक स्वामी गुरुदेवा। हरे कृष्णा। श्री राधा दामोदर भगवान की, राधा बहनेश्वर भगवान की, श्री कृष्ण बलराम की, श्री जगन्नाथ बलदेव सुभद्रा की, श्री गौरनिताय भगवान की, श्री लक्ष्मी नृसिंहदेव भगवान की, श्री भक्त प्रहलाद महाराज की, श्रील प्रभुपाद महाराज की, गुरुदेवा की,
All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to Guru and Gauranga. Gaura Premanande. Hare Krishna. నారాయణ. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన శ్లోకం భక్తి యోగాలో 5వ శ్లోకం చెప్పారు మేనేజ్మెంట్ వాళ్ళు. మనం చదువుకుందాం. 12వ అధ్యాయంలో 5వ శ్లోకం. టైం చెప్తుండయ్యా చిదానంద ప్రభు. ఎప్పుడు మనకి బ్రేక్ చేయాలో అప్పుడు నాకు ఇది వింటివు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ప్రభుజీ. చాలా టైం వస్తుంది మరి. సరే కానీ ఇది మీరు నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టాపిక్ కంటిన్యూ చేయండి ప్రభుజీ, నెక్స్ట్ క్లాస్. హరే కృష్ణ. నాతో పాటు మీరు భగవన్నామని చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలో 5వ శ్లోకం మనం ఈరోజు చెప్పుకుందాం. నాతో పాటు చెప్పుకోండి మీరు కూడా. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవిద్భిరవాప్యతే. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవిద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవిద్భిరవాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అన్నది మిగిలిన క్లేశకరం. ఆ విధానమున ప్రగతి సాధించుడు దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే. భాష్యం చదువుకుందాం. పరమపురుషుని అచింత్య అవ్యక్త నిరాకార తత్వ మార్గమును అనుసరించు ఆధ్యాత్మికవాదుల సమూహము జ్ఞానయోగులని పిలువబడుతుండ పూర్ణ కృష్ణ భక్తి భావనలో ఆ దేవదేవుని భక్తియుక్త సేవ యందు నియుక్తులైన ఆధ్యాత్మికులు భక్తియోగులని పిలువబడదు. ఈ జ్ఞానయోగము భక్తియోగము నడుముగల భేదము ఇతడు చక్కగా విశదీకరింపబడినది. అంత్యమున మనుజుని ఒకే లక్ష్యమునకు గునివచ్చున్నదైన దైవము జ్ఞానయోగి విధానము మిక్కిలి క్లేశకరం. గొప్ప వచ్చినదైనను జ్ఞానయోగ విధానము మిక్కిలి క్లేశకరము. కానీ శ్రీకృష్ణ భగవాని ప్రత్యక్ష సేవా మార్గమునందు భక్తియోగము అత్యంత సులభమైనదే కాక జీవాత్మకు సహజ ధర్మమై ఉన్నది. జీవుడు అనంతకాలముగా బద్ధుడై ఉన్నాడు. తాను దేహమును కానని సిద్ధాంతపూర్వక అవగాహన చేసుకుంటా అతనికి అత్యంత కఠినమైన విషయం. కనుక భక్తియోగి అయిన వాడు శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును పూజనీయమైనదిగా స్వీకరించును. మనస్సులో కొద్దిపాటి దేహభావన స్థిరమై ఉండుటయే అందులకు కారణం. దానిని ఆ విధముగా అతడు అర్చనమందు వినియోగించును. అయినను దేవదేవుని రూపమునకు మందిరమునందు చేయబడు పూజ విగ్రహారాధనము కాదు. దేవదేవుని రూపమునకు మందిరమునందు చేయబడు పూజ విగ్రహారాధనము కాదు. అర్చనము సగుణము మరియు గుణసహితము మరియు నిర్గుణము. సగుణము నిర్గుణము అని గుణరహితము అని 2 విధములుగా ఉండునని వేదవాంగ్మయం నుండి నిదర్శనము లభించుతున్నది. భగవాను రూపము భౌతిక గుణములతో రూపొంది ఉండుటే మందిరమందుడి శ్రీ విగ్రహారాధనము సగుణముని తెలుపబడును. భగవాను రూపము ఆ విధముగా భౌతికములైన రాయి దారువు లేదా తైలవర్ణ పటములతో సూచింపబడినను అది అన్నడూ నిజమునకు భౌతికము కాదు. అదే దేవదేవుని పూర్ణ స్వభావమై ఉన్నది. ఒక సాధారణ ఉదాహరణను ఇక్కడ వసగవచ్చును. మార్గమధ్యమున మనం ఎన్నో తపాలా పెట్టెలను కాల్చుతుంటాము. మన ఉత్తరములను వాటిలో వేసినచో ఎటువంటి కష్టము లేకుండా అవి గమ్యస్థానము చేరగలవు. కానీ ఏదేని పాత పెట్టె లేదా తపాలా కార్యములు వారి అధీకృతము చేయబడిన నకిలీ పెట్టె అట్టి కార్యములు చేయజాదు. అదేవిధముగా అర్చా విగ్రహం అని పిలువబడి శ్రీ విగ్రహమునందు భగవానుడు అధికృతమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్నాడు. వాస్తవమునకు అర్చా విగ్రహం ఆ దేవదేవుని అవతారం. దాని ద్వారా అతను సేవను గ్రహించును.
శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు మరియు సర్వసమృద్ధుడు కనుకనే భక్తుని సేవను అర్చా విగ్రహ అవతారము ద్వారా స్వీకరించును. బద్ధ జీవితంలో నిలిచిన మనుజునికి సౌకర్యం కలిగించే నిమిత్తమే అతడు అట్లు అర్చా విగ్రహ అవతారము ద్వారా సేవను కొను. కావుననే శ్రీకృష్ణ భగవాని శీఘ్రముగను మరియు ప్రత్యక్షముగను దరిచేటు యందు భక్తులకు ఎట్టి కష్టము లేదు. కానీ ఆధ్యాత్మిక అనుభవమునకు నిరాకార మార్గమును అనుసరించే వాళ్లకు మార్గం కష్టతరమై ఉన్నది. వారు భగవాన్ అవ్యక్త ప్రాతినిధ్యమును ఉపనిషత్తుల వంటి వేదవాంగ్మయముల ద్వారా అవగతం చేసుకుంటా, భాషను నేర్చుట, వాని అందరి అగోచర భావములను అవగాహన చేసుకుంటా చేయవలసి ఉంటుంది. ఈ విధానములన్నింటికీ వారు అనుభూతిమలుచుకోవలసి ఉంటుంది. సామాన్య మానవునికి ఇది సులభం కాదు. కానీ భక్తి యోగమును నియుక్తుడైన కృష్ణ భక్తి రసభావితుడు కేవలం ఆధ్యాత్మిక గురువు నిర్దేశములను వర్తించుతూ, శ్రీ విగ్రహం నమస్కరించుతూ, శ్రీకృష్ణుని మహమ్మను శ్రవణం చేస్తూ, భగవాను అర్పింపబడిన ఆహార శేషను భుజించుతూ శ్రీకృష్ణ భగవాను సులభంగా అనుభూతం కూర్చుకున్నారు. కావున నిరాకారవదులు అంత్యమున పరమతత్వానుభవం కలుగుపోవటం ప్రమాదమును కలిగిన అతి కష్టమైన మార్గం అనవసరంగా ఎన్నుకున్నట్లో ఎట్టి సందేహం లేదు. కానీ సాకారవేదిన వాడు ఎట్టి కష్టమును కానీ, ప్రమాదమును కానీ, క్లేశమును కానీ లేకుండా దేవదేవుని ప్రత్యక్షముగా దరిచేరగలడు. ఇందుకు సంబంధించిన ఒక విషయం శ్రీమద్ భాగవతమందు కలదు. శ్రీకృష్ణ భావానికి అంత్యమున మనుదుడు శరణు పొందవలసి ఉన్నప్పుడు అట్టి శరణాగత భావము భక్తి అనుకును. బ్రహ్మం కానిదేదో తెలుసుకొని కూర్చు ఆ విధముగా జీవితం గడిపివేసినచో ఫలితము కేవలం క్లేశకరమే కాగలదు. అందు పేర్కొనబడినది కనుక అంతిమ ఫలమును అనిశ్చితమై ఉన్నందున ఈ క్లేశకర ఆత్మానుభవ మార్గమును ఎవరునూ చేపట్టరాదని ఇతడు ఉపదేశింపబడుతున్నది. జీవుడు నిత్యముగా వ్యక్తిగతుడు. అట్టి నిత్యుడైన జీవుడు సంపూర్ణ తత్వములో లీనమగునిచో సహజతత్వపు నిత్యత్వ జ్ఞాన విషయంలో అనుభవమునే పొందగలడు. కానీ ఆనందతత్వం అనుభవంలోకి రాదు. జ్ఞానయోగ విధానమును నిష్ణాతుడైన అట్టి ఆధ్యాత్మికవాది ఎవరైనా భక్తుని కరుణచే భక్తి యోగములకు రాగలడు. అట్టి సమయమున అతని బహుకాల నిరాకారాభ్యాసము క్లేశకారకము కాగలదు. అతడు ఆ నిరాకార భావమును త్యజింపలేకపోతే అందుకు కారణం. కనుకనే సాధన కాలమందును మరియు అనుభవ కాలమందును భక్తజీవుడు అవ్యక్తముతో సదా క్లేశమునే ఉండును. వాస్తవమునకు ప్రతిజీవియు పాక్షికంగా స్వతంత్రుడు. ఈ అవ్యక్తానుభవము తన ఆనందమయ తత్వమునకు సంపూర్ణంగా వ్యతిరేకమైనదని అతడు తప్పక ఎరుగవను. కనుకనే ఈ పద్ధతిని ఎవరినూ స్వీకరింపరాదు. ప్రతి జీవునికి భక్తియుక్త సేవలో పూర్ణ వ్యాపకమును కలిగించు కృష్ణభక్తి రసభావన విధానమే ఉత్తమమైనది. అట్టి భక్తి మార్గం విస్మరించినచో మనుషులు నాస్తికుడకు ప్రమాదం కలదు. కనుక ఇంద్రియాతీతుడైనట్టి అవ్యక్త అచింత్య తత్వంపై ధ్యానమును సాగించే విధానము ఈ శ్లోకమును తెలిపినట్టు ఎన్నడూను ప్రోత్సహింపబడరాదు. అది శ్రీకృష్ణ భగవానుచే ఉపదేశింపబడలేదు. హరే కృష్ణ. చక్కటి పర్పోర్ట్ ఇది. ఇందులో మనం ముందు క్లేశోధికతర స్థేషం అవ్యక్త ఆసక్త చేస్తాం. దీనికి మనం భగవద్గీతలోనే భగవంతుడు చెప్పినటువంటి అర్జునుడి ప్రశ్న ఈ శ్లోకాలు 2 ఉన్నాయి. అవి మనం చదువుకోవాల్సి వస్తుంది. మొదటిది ఏంటంటే దీనికి ముఖ్యంగా ఈ నిరాకార తత్వం వాళ్ళు చేసేటువంటిదంతా కూడా వాళ్ళు ఏకాగ్ర చిత్తత ఉండదు. ఏకాగ్ర చిత్తం ఎందుకు ఉండదు? ముందు మనసు యొక్క స్థితిని చూసుకోవాలి మనం. ఎందుకని? మరి ఈ దేహమైనటువంటి రథానికి సారథి ఎవరు? మన బుద్ధికి ఉండేటువంటి తాళ్ళు పగ్గాలు అవన్నీ కూడా మనస్సు. ఈ మనస్సు ఈ రథి ఎవరు? ఉండేటువంటి రథి పేరు ఆత్మకి బుద్ధి సారథి, రథి పగ్గాలు మన వాటి పేరేంటి? బుద్ధి సారథి, మనస్సు ఇవి పగ్గాలైంది, ఇంద్రియాలేమో గుర్రాలయ్యాయి. కాబట్టి ఇక్కడ మనస్సుని నిగ్రహించాలి. ముందు బుద్ధి మనసు మీద నియంత్రణ ఉండాలి, మనస్సుకి ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. ఇట్లా కరగటానికి చాలా కష్టం ఇక్కడ. అందుకనే అర్జునుడు అడుగుతాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవద్దుడం తస్యాహం నిగ్రహం అనే వాయోరివ దుష్కరం. ఈ మనస్సుని నియంత్రించడం చాలా కష్టం. గాలినైనా బంధించవచ్చు కానీ మనసుని బంధించలేం. అట్లా చేయటం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. దీనికి మరి ముందు మనస్సుని ఎలా ఇది చేయాలని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు ఏమని చెప్పాడు? అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనదు కౌంతేయ వైరాగ్యాన్ని గృహతే. మనకి అన్నిటికీ ముఖ్యం కావాల్సిందేంటి? వైరాగ్యం. వైరాగ్యం ఉన్నప్పుడే
మనస్సును మనం నిగ్రహించుకోవడం. ఇది చూడండి, ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటిది బుద్ధిని చోదితం చేస్తుంది. ఏం చేస్తుంది? ఇంద్రియాలు చూడు అట్లా ఇంద్రియాలని మనసు ఇంద్రియాలు రెండు కలిసి బుద్ధిని చోదితం చేస్తాయి. ఏంటి? ఇంద్రియార్థాల వైపు మనం పరిగెడతాం. ఇంద్రియార్థాల వైపు పరిగెడతాం. ఇంద్రియార్థాలు అంటే ఏమిటి? ఇక్కడ మనకు ప్రకృతిలో అనేక ఆకర్షణలు కలిగజేస్తాడు భగవంతుడు. అనేక ఆకర్షణలు ఉన్నాయి ప్రకృతి. ఈ ప్రకృతి అంతా కూడా చూడండి, రకరకాల ఆకర్షణలు. ఈ ప్రకృతి ఏం చేస్తుంది? భగవద్ నిర్దేశం ప్రకారం అనేక అందాలు సృష్టిస్తుంది, అనేకమైన రూపాలు సృష్టిస్తుంది, అనేకమైన చెట్లను సృష్టిస్తుంది, అనేకమైన పళ్ళను సృష్టించేది, అన్ని ఆకర్షణలే. ప్రతిదీ ఒక రకమైన ఆకర్షణలు సృష్టిస్తాయి. ఈ ఆకర్షణలన్నింటినీ కూడా మనం నియంత్రించుకోవాలి. అది ఎప్పుడు కలుగుతుంది? వైరాగ్యం కలిగినప్పుడే కలుగుతుంది. ఈ వైరాగ్యం ఎట్లా కలుగుతుంది? వైరాగ్యం కలగటానికి ముఖ్య కారణాలు మనం అందరి యందు మన ఒక సత్సంగం కావాల్సి వస్తుంది. ఈ సత్సంగంలో ఎట్లా మనం ఉండాలి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మునుమతి. సత్సంగం చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే మనస్సు నియంత్రణకు వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒక ప్రమాదకరమైన మాట అన్నాడు కృష్ణుడు ఒక చోట. మన 7వ అధ్యాయంలో చెప్తాడు. 24వ శ్లోకం ఉంటుంది. అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావమజానంతో మమావ్యయం అనుత్తమం. అంటే నన్ను సంపూర్ణంగా ఎరిగిన మందబుద్ధులు దేవదేవుడిని నేను తొలిత నిరాకారణ నుండి ఇప్పుడు ఈ రూపంలో దాల్చిన తలంతులు. అల్పగీతం ఉన్నవారు నాశరహితమును మరియు అత్యుత్తమునగు నా దివ్యభావన ఎరగలేదు. ఇప్పుడు నాస్తికత్వంలో ఎదుటటువంటి వాళ్ళు, తర్వాత నిరాకారవాదులకి ఇదొక ప్రమాదం ఉందన్నమాట. భగవంతుణ్ణి ఆయన శాశ్వతమైన పూర్ణ పురుషుడు అయినటువంటి భగవంతుడు మనకి భాగవతంలో క్లియర్గా చెప్పేశాడు. ఏమిటి? వదంతి తత్వద్దు విధస్తత్వం విజ్ఞానం అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ శబ్దతే. 3 రూపాల్లో భగవంతుడు ఉంటాడని చెప్తున్నాడు ఇక్కడ. భగవాన్ అనగానేంటి? ఆయన ఒక ఆకార స్వరూపుడు. అందులో 2 ఇక్కడ. అందుకని ఏం చేశారు పెద్దలు మనకి అర్చావతారం అవుతుంది. భగవంతుడి యొక్క అవతారాలు కూడా చెప్పారు. వేదాల్లో చెప్పినట్టు భగవంతుడు పరంధాములు పరవ్యూహ నాథుడుగా ఉంటాడు, పరంధాముడుగా ఉంటాడు. తర్వాత వ్యూహావతారం, ఇప్పుడు ఈ క్షీరసాగరంలో ఉండేటువంటిది వ్యూహావతారం, లేదా 2 ఉంటాయి. ఒకటి కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, తర్వాత క్షీరోదక సాయి విష్ణువు. ఈ క్షీరోదక సాయి విష్ణువు అంటాం, దాన్ని ఆ వైకుంఠాన్ని ఉంటాం కార్య వైకుంఠం అంటాం. ఎందుకంటే అక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఆ పరమాత్మ అవతారాలని ధరించడం ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత ఆయన గుణావతారంలో ఒక అవతారం కూడాను. అందువల్ల ఇంకోటి దాన్ని విభవావతారం అని కూడా అంటాం. అవతారాలను అక్కడి నుంచి వస్తాయి. తర్వాత అంతర్యామిగా ఉంటాడు, పరమాత్మ రూపంలో అంతర్యామిగా ఉంటాడు. తర్వాత వచ్చేటువంటి దాన్ని అర్చావతారం. ఈ అర్చావతారం శ్రీ విగ్రహం, భగవంతుడిగా శ్రీ విగ్రహం. దీన్ని మనం ఎలా ఇది చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆయన్ని అర్చించాలి అనేటువంటి వ్యవహారాలను మనకి ఇస్తాడు. దీంట్లో షోడశోపచార పూజ, తర్వాత పాంచరాత్రం, మీకు అందరికీ తెలిసిన పాంచరాత్రం, తర్వాత వైఖానస్తం, 2 విధాలు ఉన్నాయి దీంట్లో. ఈ వైఖానస్తం అనేటువంటిది కొన్ని చోట్ల, ఇప్పుడు ఇండియాలో తిరుపతి అటువంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆ వైఖానస్త పూజ జరుగుతుందన్నమాట. కానీ శ్రీరంగంలోకి వెళ్తే మాత్రం అక్కడ పాంచరాత్రం జరుగుతుంది. అట్లాగే బదరీ వెళ్తే అక్కడ మళ్ళీ పాంచరాత్రం. ఎందుకంటే ఇది బదరీ ఒకటి, తర్వాత గురువాయూర్ ఒకటి, తర్వాత శ్రీక్షేత్రం మనకు జగన్నాథపురి ఒకటి, ద్వారక ఒకటి. ఈ 4 చోట్ల శంకరాచార్యుల వారు పూజా విధానం స్థాపించారు. శంకరాచార్యుల యొక్క పూజా విధానం ఉంటుంది అక్కడ. అది ఆయన కూడా పంచరాత్రాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని చేశామట. అక్కడ భగవంతుని 5 అవతారాలు, 5 రూపాల్లో మనం పూజిస్తుంటాం. ఈ అత్యావతారం 5 రూపాల్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మొదట ధ్రువబేరం అంటాం. బేరం అంటే శరీరం. మన మనిషి ఎట్లా తన శరీరం ఎట్లా ఉంటుంది, భగవంతుడు శరీరం ఉంటుందని ఊహించడం వల్ల అది ఊహించకాదు, నిజమే అది. అందువల్ల భగవంతుడు మూల రూపంలో ఉంటాడు. ఇప్పుడు కొన్ని చోట్ల మనకి తిరుపతి, తర్వాత కంచి, తర్వాత నాకు తెలిసినవి మన శ్రీరంగం, వీటిని స్వయం వ్యక్తాలు అంటాం. అంటే భగవంతుడు తనంత తానే అవతరించాడు ఆ రూపంలో, అత్యావతార రూపంలో. ఎందుకు? మనం ఆయనకి సేవ చేసుకొని తరించాలి. మనలో ఏమిటి, ఈ ప్రకృతి గుణాలన్నీ ఉండటం వల్ల మనం అనేక రకాల తికమకకు లోనవుతుంటాం, మాయకు లోనవుతుంటాం. అవన్నీ లోనవుతున్నప్పుడు ఈ భక్తియుక్త సేవ ద్వారా మనం భగవంతుని సేవిస్తుంటే మెల్లిమెల్లిగా అవన్నీ కూడా తొలగిపోతాయి. భ్రాంతులన్నీ తొలగిపోయి మనలో ఆయన్ని సేవిస్తున్నామనేటువంటి ఒక తృప్తి. ఎందుకు మన సేవ ఎందుకు చేయాలి? సేవ ఎందుకు అంటే జీవేర జీవేర స్వరూప నిత్య కృష్ణదాస్, మనకు తెలుసు కదా.
కృష్ణుడి యొక్క దాసుడు జీవుడు, అదే స్వరూప సిద్ధి. ఆ భగవంతుడి యొక్క దాసుడు అనేటువంటి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి సేవిస్తూ ఉండాలి. ఆ సేవ దాన్నే భక్తియుక్త సేవ. మనం ఏం చేస్తాం ఆయనకి? మన చిన్న పిల్లవాడికి చేసినట్టే ఉపచారాలు చేస్తుంటాం. ఏం చేస్తాం? ఆయనకి దీపం ఇస్తాం, ధూపం ఇస్తాం, స్నానం చేయిస్తాం, డ్రెస్సులు దొరుకుతాం, అలంకారాలు చేస్తాం. ఇప్పుడు చూడండి, మనకి మన మన టెంపుల్లో మాతాజీలంతా వెళ్ళి చక్కగా దేవుణ్ణి మన మన విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరించి ఎంత సంతృప్తి పొందుతున్నాడు, ఎంత ఆనందం పొందుతారు. వాళ్ళకి వచ్చే ఆనందం మనం గుర్తించలేం. వాళ్ళు చాలా ఆనందిస్తుంటారు. నేను ఇట్లా చేశాను, అట్లా చేశాను, చాలా బాగుంది, నా కృష్ణుడు చాలా బాగున్నాడు. ఇట్లా అనేక రకాల భావాలు వాళ్ళలో పరంపర వస్తుంటున్నారు. ఎవరైతే భగవంతుడికి అలంకారాలు చేస్తుంటారో, భగవంతుడు సేవ చేసేవాడు, ఆ కృష్ణుడి వాళ్ళు ఎట్లా కనపడ్డాడు, అట్లా కనపడ్డాడు అనే రకాల భావాలతో వాళ్ళలో భావ పరంపరలు వస్తుంటాయి. ఇవన్నీ రావటం వల్ల ఏమవుతుంది? మనసు నియంత్రింపబడుతూ ఉంటుంది. మనసు ఎప్పుడైతే నియంత్రింపబడుతుందో ఆ శ్రీ విగ్రహం ద్వారా మనకు కావలసినటువంటి భగవత్ సేవ రూపం లభిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ బేరాల్లో ఒకటి, మొదటి బేరం అంటాం ధ్రువ బేరం అంటాం. ధ్రువ బేరం అంటే మూల విరాట్ అంటాం. ఆయన అక్కడ కదలకుండా ఉంటాడు, మూల రూపంలో ఆయన అక్కడే ఉంటాడు, ఎక్కడికి కదలడు. తర్వాత కౌతుక బేరం ఇంకోటి ఉంటుంది. ఆ కౌతుక బేరం ఏం చేస్తుంది? ఆయనకి ఎట్లాగైతే భగవంతుడికి సేవలు జరుగుతుంటాయి, ఈయనకి కూడా అన్ని సేవలు జరుగుతుంటాయి. కానీ ఈయనకి పవలింపు సేవ కూడా ఒకటి జరుగుతుంది స్పెషల్గా. ఈ కౌతుక బేరం చిన్న విగ్రహం ఉంటుంది అనమాట. మీరు తిరుపతి వెళ్ళడానికి తిరుపతిలో ఉంటుంది, చాలా క్లియర్గా కనపడతాయి ఇవి. ఈ కౌతుక ఈ బేరాలన్నీ కూడా మనకి. మూల బేరం మూల విరాట్, మనం చూస్తున్నటువంటి రోజు ఫోటోల్లో చూస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఆయన వెలిసినటువంటి విగ్రహం, స్వయం వ్యక్తమైనటువంటి విగ్రహం కాబట్టి దాన్ని ధ్రువ బేరం అంటాం మనం. ఆయనకి రోజు సేవ ఇవి జరగవు. కొన్ని సమయాల్లో కొన్ని సేవలు జరుగుతుంటాయి. శుక్రవారం మాత్రం అభిషేకం చేస్తారు అక్కడ. అట్లాగే ఈ కౌతిక బేరాన్ని కూడా ఆయనకి ఏమేమి సేవలు జరుగుతాయో అన్ని సేవలు జరుగుతాయి. కానీ ప్రత్యేకంగా ఆయనకి ఏం జరుగుతాయి? రోజు పవలింపు సేవ జరుగుతుంది. భగవంతుడు ఆ ధ్రువ బేరం పడుకోలేదు కాబట్టి ఈయన్ని పడుకోబెడతారు, నిద్ర వచ్చుతారు అనమాట. ఆ తర్వాత స్నపన బేరం ఉంటుంది. ఇది ఉగ్ర శ్రీనివాసుడు అంటారు అక్కడ వాళ్ళు, ఉగ్ర శ్రీనివాసుడు అంటారు. ఏంటంటే ఆయన ఒక్కడే ఉంటాడు, అమ్మవార్లు ఉంటారు ఆయనతో, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే ఆయనకు రోజు వీనికి ఎట్టా వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఎట్టా చేస్తారో అట్టా స్నానం చేయి. ఇది ప్రతి చోట, ఈ పంచబేరాలు ఉన్న చోట ప్రతి చోట ఇట్లా జరుగుతుంది అనమాట. ఇది శ్రీరంగం అనండి, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఇట్లాగే జరుగుతుంది. ఆయనకి స్నానం చేయించటం, తర్వాత ఆయనకి సేవలు రోజు అన్ని సేవలు జరుగుతుంటాయి అనమాట మామూలు. కానీ కళ్యాణం జరగదు అక్కడ. కళ్యాణం ఎక్కడ జరుగుతుంది? ఉత్సవ బేరం అని ఒకటి ఉంటుంది. ఆ ఉత్సవ బేరాన్ని మాత్రం కళ్యాణాలు, తర్వాత దీప సేవలు, అనేక నిత్య రాజ్య సేవలను చేస్తుంటారు ప్రతి చోట కూడా. ఆ సేవలన్నీ ఆ ఉత్సవ బేరానికి జరుగుతాయి. ఆయన తర్వాత ఆయన వీధుల్లో ఊడగటం కూడా ఆయన ఉత్సవ బేరమే జరుగుతుంది, ఉత్సవ బేరం ద్వారానే జరుగుతుంటాయి. తర్వాత బలిబేరం ఇంకోటి ఉంటుంది. ఇదేం చేస్తుంది? ఈ అర్చకులు సరిగ్గా చేస్తున్నారా లేదా అవన్నీ సూపర్వైజ్ చేసేటువంటి దాన్ని బలిబేరం. ఆయన్ని పెట్టుకొని ఆయన యొక్క సాక్ష్యంగా వీళ్ళు ఈ సేవలన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఏ సేవ తగ్గినా కూడా ఆయన వాడికి కాషన్ ఇస్తాట. ఏ విధంగా ఇస్తాడో మనకు తెలియదు, ఆ విధంగా కాషన్ వస్తుంది. అందువల్ల ఇట్లా ఈ 5 బేరాలు మనకి శ్రీ విగ్రహ అర్చావతారంలో 5 బేరాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ప్రతిష్ఠ చేసేటట్టు ఇవన్నీ తప్పకుండా ఉంటాయి అన్నమాట. ఇది పాంచరాత్ర విధిలో కానీ, వైఖానస విధిలో కానీ, ఈ 2 చోట్ల కూడా ఇవి ఉంటాయి తప్పకుండా. ఈ విధంగా మనం చేయాలి. ఈ చేస్తూ మనం పోతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక రకమైన అటాచ్మెంట్ వస్తుంది భగవంతుడితో, ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ వస్తుంది. అదే నాస్తి విగ్రహార్థం చేయని వాడికి ఏమిటి? మనస్సు ముందు నిలకడ ఉండదు, నిలకడగా కూర్చోలేడు. అర్జునుడు అడుగుతున్నాడు, మనసు నేను నిలుపుకోలేనయ్యా, ఎట్లా ఆయన కేంద్రీకృతం చేస్తాడు? భగవంతుడి మీద మనసు ఎలా కేంద్రీకృతం చేస్తాను, ఎలా చేయగలను అని అడిగాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, అసంశయ మావో అని చెప్తూ ఇంకేం చెప్పాడు? సాధన చేయమంటున్నాడు. అభ్యాసేతేను కౌంతేయ, నువ్వు అభ్యాసంతో చేయాలి. కానీ అభ్యాసం ఎంత కష్టం, ఇది అందరూ చేయగలరా? ప్రతివాడు చేయగలరా? అర్జునుడికి అంత వాడికే మరి కష్టం ఉంటున్నప్పుడు మనలాంటి వాళ్ళకి ఏంటి? మనం రాగంలోను ద్వేషంలోను కొట్టుమిట్టాడుతున్న మనుషులం. మనందరికీ ఇదంతా తేలిక అనుకుంటున్నాం, కాదు, తేలిక కాదు. మనం ఏం చేయాలి అప్పుడు? ఎట్లా చేస్తే బాగుంటుంది? అందుకనే మనం సద్గురువు ద్వారా, సత్సంగం ద్వారా మనం దీనికి వచ్చి భగవంతుడికి శ్రీ విగ్రహాన్ని రోజు ప్రభుపాదుగా చెప్పినట్టు సేవ చేస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క సేవలో పునీతం అవుతూ ఉండాలన్నమాట. అది చేయడం కోసం ఒక ప్రొసీజర్, ఒక మార్గం మనకి ఏర్పాటు చేశారు. తర్వాత పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం ఆయన్ని షోడశోపచార విధితో పూజిస్తూ ఆయనకి రకరకాల అలంకారాలు చేస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. దీపం, ధూపం ఇవన్నీ మనం చేస్తాం కదా. అవన్నీ చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే మనసు ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని అటు వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఇంకా ఇటు ప్రకృతి వైపు రాదు.
ప్రకృతిలో ఉన్నటువంటి ఇతరమైనటువంటి వాటి కోసం ఈ మనసు పోదు. ఎక్కడైతే ఏది చేయాలో అది తప్పుగా చేస్తామో, రైట్ చేస్తాం అనే కాన్సన్ట్రేషన్లో మనం ఏం చేస్తాం, ఆ చేసే సేవ మీద మనసు లగ్నం చేస్తాం. ఎప్పుడైతే మనసు అక్కడ లగ్నం అవుతుందో అంటే మనసుని బుద్ధి కూడా బుద్ధి మనసు కూడా ఏకాగ్ర చిత్తంతో ఈ ఆత్మని అక్కడికి నియంత్రిస్తాయి. అందుకనే శరీరం కలు ధర్మ సాధనం. ఈ శరీరం అనేటువంటిది భగవంతుడి యొక్క సేవ చేసేటానికి కావాల్సిన సాధనం కింద మనం ఉపయోగించాలి. ఇది ఒక భౌతికమైనటువంటి జడ పదార్థం అయినప్పటికీ కూడాను ఈ జడ పదార్థాన్ని ఆత్మ ఎలా ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. ఎట్టా సద్వినియోగపరచుకోవాలి? భగవంతుడి సేవలో భగవత్ సేవ చేస్తూ మనం పోవాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ శ్రీ విగ్రహాన్ని మనం ఎందుకు ఆరాధించాలి, ఇది ఎందుకు చేయాలి అనేటువంటిది మనకు వస్తుంది. ఈ శ్రీ విగ్రహం వేద విహితమైనటువంటి మన యొక్క శాస్త్రాల్లో చెప్పబడినటువంటి పెద్దల ద్వారా చెప్పబడినటువంటి ఈ పంచాయతనం, దీన్ని పంచాయతనం అంటాం లేదా పంచబేరం అంటాం. ఈ పంచబేరాలు కూడా పెద్దలు చెప్పిన పద్ధతిలో వేద విహితంగా చెప్పినది కాబట్టి ఇది తప్పకుండా మనకి భగవంతుడు ఈ రూపంలో మనకి అనుగ్రహిస్తాడు. మనల్ని తప్పకుండా మనల్ని ముందు మన యొక్క సాధనని ముందుకు సాగించే విధంగా అనుకూలిస్తాడు, సహకరిస్తాడు కూడా. అంతేకాకుండా మనం ఎట్లా ముందు సరే ఈ భగవంతుడి దగ్గర మనం ఎట్లా పోవాలి, మనం ఏ విధంగా పోవాలి, మనం పోయే పద్ధతి ఏమిటి అంటే ముందు మనం ప్రపత్తి అంటాం. మనం ప్రపత్తి అంటే ఏంటి, మనం ఆయన దగ్గరికి వెళ్ళి నేను పరమ పాపినయ్యా, నేను పరమ దుర్మార్గుడిని, నేను చేసేవన్నీ తప్పులే. నేనంటే ఇక్కడ ప్రతి జీవి కూడా అనేక తప్పులు చేస్తుంటాం. కానీ మనం నేను చేయట్లేదు మనం అనుకుంటే పొరపాటు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటుంది, తాగిన లోకం నన్ను చూడట్లేదు అనుకుంటుంది. అట్లాగే మనకు కూడా ప్రతి వాళ్ళకి తెలియకుండా అనేక తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులన్నింటినీ కూడా మనం భగవంతుడితో గడుపుకోవాలి. దీన్ని చక్కటి ఒక నిమిషం ఒక భగవంతుడు ఎట్లా ప్రపత్తి చేయాలో చెప్తాను నేను. రామదుల వారు ఒక చోట శరణాగతి చేస్తూ భగవంతుడు శ్రీరంగనాథుడి దగ్గర అన్నటువంటి మాటను మీకు నేను చెప్తున్నాను. మనోవాకాయ అనాదికాల ప్రవృత్తి అనంత కృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతపచార అసహ్యాపచార రూప నానా విధానంతపచారాన్ ఆరబ్ధ కార్యాన్ అనారబ్ధ కార్యాన్ కృతాన్ క్రియమానాన్ కరిష్మానాన్ చ సర్వాన్ అశేషత సమస్య. అనేకం చేస్తుంటాను నేను, అనేక తప్పులు. ఈ తప్పు ఆ తప్పులు కాదు, ఏమేం చేస్తుంటాట, భగవదపచారం చేస్తుంటాడు, భాగవతపచారం చేస్తుంటాడు, అనేక అసహ్యాపచారాలు చేస్తుంటాడు, నానా విధానంతో అపచారం, పెద్దలను మర్యాద పరుస్తుంటాడట కొన్ని చోట్ల. తర్వాత ఆరబ్ధ కార్యాన్ని ప్రారంధాన్ని బట్టి వచ్చేటువంటి, తర్వాత అనారబ్ధ కార్యాన్ని రాబోయేవి కృతాన్ చేస్తున్నవి, ఇంకా చేస్తున్నవి క్రియమానాన్ని చేయబోయేవి అన్నీ కూడా కరిష్యమానాన్ని ఇంతకుముందు చేసినవి. వీటన్నిటిని కూడా సర్వాన్ అశేషత సమస్య. అశేషత అంటే దానికి అంతులేమిట నేను చేసే తప్పు అని రామానుజుల వారు రంగనాథుని ప్రార్థిస్తున్నాడు. ఇది శరణాగతి గతిలో ప్రార్థిస్తూ నన్ను అనుగ్రహించమని ఆయన ప్రార్థిస్తాడనమాట. ఇది అంతేకాకుండా ఇంకో చోట చెప్తాడు, నేను ఇంకోటయ్యా, నేను ఇన్ని తప్పులు చేస్తున్నా, నేను ఎవరిని నీకు, నీ బిడ్డ లాంటి వాడిని. పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధువున్ సఖీన్ రత్నాన్ ధనరాజ్య క్షేత్రాంటి గృహానికి సర్వధర్మాంశ సంత్యజ్య సర్వకామాంశ రక్షణం లోక విక్రాంశరణం శరణంతి అవ్రజం విభో. ప్రభో నిన్నే శరణం పెడుతున్నా, నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే అన్నీ నువ్వే. ఇవన్నీ కూడా నాకు ఈ దారా పితరం మాతరం ఇవన్నింతో సంబంధం లేదు, ఇవన్నీ కూడా నువ్వే నాకు. అందుకని ఇక్కడ మళ్ళీ చెప్పాడు, త్వమేవ మాతాచ పితాత్మవేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవణంతమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఇక్కడ భగవద్గీత ఇంకో శ్లోకం కూడా ఆయన కోట్ చేశారు. ఇక్కడ పితాసి లోకస్య చరాచరస్య తమస్య పూజ్యస్య గురుర్గడియాన్ నత్వస్తమోస్త అభికృతోన్యో లోకత్రయ అప్రతిమ ప్రభావ తస్మాత్ ప్రణిధాయకాయం ప్రసాదయత్వ మహిమస్మీర్యం పితేవ పుత్రస్య సఖ్యేవ సఖ్యు ప్రియప్రియాసి దోసుడు. అన్నీ నువ్వేనయ్యా, నువ్వే తండ్రి, నువ్వే తల్లి. అందువల్ల నేను తప్పు చేస్తే ఆ తప్పులన్నింటినీ క్షమించి నన్ను అనుగ్రహించి నాకు మార్గం చూపించు, నన్ను ఏ విధంగా నీ దగ్గరికి చేరాలో అనేటువంటి దానికి కావాల్సిన మార్గాన్ని నాకు సుగమం చేయమని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఇది జ్ఞానయోగులకి కష్టం. ఇదంతా కూడా ఇది మన జ్ఞానయోగులు చేయలేరు. ఎందుకు చేయలేరు? వాళ్ళు ఎవరిని ప్రార్థన చేస్తారు? భగవంతుడికి రూపమే లేదనుకుంటున్న వాళ్ళు. వీళ్ళు నాస్తికవాదంలో కూడా వెళ్ళే ప్రమాదం ఉందంటున్నాడు ఇక్కడ. నాస్తికవాదంలో వెళ్ళే ప్రమాదం ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి ధ్యేయం లేదు అసలు. ముందు ఎట్లాంటి ఏ ధ్యేయం ఉంది చెప్పండి? మనం కూర్చుంటాడు, ఒకడు అష్టాంగ యోగం చేస్తున్నాడు, కూర్చున్నాడు,
ఏకాగ్ర చిత్తం చేస్తున్నాను అంటాడు. ముందు ఆసనంలోకి వెళ్తాడు. ఆసనంలోకి వెళ్ళి యోగం చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ చేస్తే ఏమవుతుంది, మనసు ఎక్కడికడికో పోతుంది. మనసు లగ్నం చేయలేడు ఎక్కడ. మనసు లగ్నమైనప్పుడు మాత్రమే ఏదో ఒక సిద్ధి కలుగుతూ ఉంటుంది. కానీ మనసు లగ్నం కానప్పుడు ఏం జరుగుతుంది, విశ్వామిత్రుడు ఏం చేశాడు, పెద్ద 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేసినప్పుడు ఆయన ఇట్లాగే యోగసిద్ధి యోగంలోనే కూర్చున్నాడు, జ్ఞానయోగిగా. కూర్చున్నప్పుడు ఏమైంది, దానికి మనస్సు మేనకు వైపోయింది. పోయిన వల్ల ఏమైంది, తను చేసిన 10,000 సంవత్సరాల తపస్సు అంతా కూడా వృధా అయిపోయింది. కానీ అదే స్వామి, అదే విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడి దగ్గరకు వచ్చి ఆయన తన యొక్క విద్యలన్నీ కూడా నేర్పి ఆయన సేవ చేసిన తర్వాత ఆయన విశ్వామిత్రుడు అయ్యాడు. అంతకుముందు విశ్వామిత్రుడు కౌశికుడు అనేవాళ్ళు ఆయన్ని. అంతకుముందు కృషి యొక్క కొడుకు కాబట్టి కౌశికుడు. అందువల్ల విశ్వామిత్రుడు అప్పుడు ఏం చేశాడు, విశ్వామిత్రుడు తన యొక్క తప్పు తెలుసుకొని భగవత్ సేవ చేసి భగవంతుడి యొక్క సాకారత్వాన్ని యాక్సెప్ట్ చేసి సగుణ స్వరూపాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన చేశాడు. సగుణాలు అంటే ఏమిటి, నిర్గుణాలు అంటే ఏమిటి? అసలు భగవంతుడు భౌతికంగా ఉన్నటువంటి ఈ గుణాలన్నిటికీ అతీతుడు. భగవంతుడు ఈ భౌతిక గుణాలన్నిటి కూడా అతీతుడు. ఆయన గుణాలన్నీ ఏమిటి, కళ్యాణ గుణాలు అంటే ఆధ్యాత్మిక గుణాలండి. ఆయన గుణాలని ఆధ్యాత్మికం. ఈ భౌతిక సంబంధం, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలు ఆయనకి లేవు. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసే ఇప్పుడు అంతేకాకుండా ఈ శ్రీ విగ్రహాన్ని మనం పూజించే శ్రీ విగ్రహాన్ని కూడా మనం ఎలా భావించాలంటే ఆయన సచ్చిదానంద విగ్రహుడే. ఎందుకంటే భగవంతుడు ఒకసారి ఆ శ్రీ విగ్రహాన్నిలో తన కాంతిని ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో భౌతికత్వం అంతా పోతుంది. పోయి అది కాస్త సచ్చిదానంద విగ్రహమే అవుతుంది. ఈ సచ్చిదానంద విగ్రహాన్ని మనం పూజించడానికి ప్రయత్నం చేస్తే ఆయన సచ్చిదానందుడిగా భావించి మనం ఆయనకి సేవకులుగా భావించడం చాలా ఆనందం ఇస్తున్నట. అందుకనే మధ్యన్మ ఫలమిదం మధుగైట భారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏ సేవ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ. ఇది కులశేఖరాలు వారు రంగనాథ్ మనం తిరుపతి వెళ్ళినప్పుడే ప్రార్థన చేశాడు. స్వామి, నేను ఎంతసేపు ఏదో చేస్తున్నాను, కానీ నీ యొక్క సేవకులకి సేవ చేస్తే నువ్వు అనుగ్రహిస్తావని తెలుసుకున్నాను. నా జన్మ అప్పుడే సాఫల్యం పొందుతుందని తెలుసుకున్నాను. అందువల్ల నన్ను నీ దేవాలయంలో, నీ యొక్క గర్భగృహంలో ఉన్నటువంటి నీ ముందు ఉన్నటువంటి గడప ఉందే, ఆ గడపనయ్యేట్టుగా నన్ను అనుగ్రహించమన్నాడు. అప్పుడు స్వామి ఏం చెప్పాడు, ఇంత గొప్పగా నువ్వు చేశావు కాబట్టి నేను సంతోషించాను, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, కానీ నీకు ముక్తి మాత్రం రంగనాథుడి రూపంలోనే ఇస్తాను నేను. అందువల్ల నిజంగానే నువ్వు వెళ్ళాలి. ఇక్కడ మాత్రం ఈ గడప ఈ రోజు నుంచి కూడా కులశేఖర పడి అని పిలువబడుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముందు ఉన్నట్టు గడప ఉంది, దాన్ని కులశేఖర పడి అని పిలుస్తాం అనమాట. ఈ రోజు కూడా అంత భగవంతుడు అనుగ్రహిస్తాడనమాట. మనకి సగుణ రూపంలో భగవంతుని ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇస్తాడు మనకి. తన చెప్పాను ఇప్పుడు ఒక అడుగు మన ముందుకు 10 అడుగులు. తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లో వచ్చే ఆనందానుభూతి మనకి ఇంకెక్కడ దొరకదు. భగవంతుని సేవిస్తున్న సమయంలో ఆయనలో రకరకాల అందాలు చూడొచ్చు, ఆయనలో రకరకాల సౌజన్యాలు చూడొచ్చు, ఆయనలో అనేక రకాల కరుణను చూడొచ్చు. ఎంత ఏది చూసినా సరే. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సూరదాస్ మహానుభావుడు ఉన్నాడు కదా, మనకి తెలుసు. ఆయన బాంకే బిహారీ టెంపుల్ రోజే వెళ్ళేవాడు ఆయన దర్శనం చేసుకోవడానికి. అక్కడ రోజు చక్కటి భగవంతుడి అలంకారాలు చేసేవాళ్ళ. ఆ అలంకారాన్ని చూస్తూ ఆనందిస్తుంటే ఒకరోజు ఏమైందంటే అర్చకులు ఉన్నట్టు గోస్వాములు వాళ్ళంతా కూడా ఆయన అడుగుతుండేవాట, ఇవాళ ఏం అలంకారం చేసామని చెప్పవయ్యా అనేవాట. అప్పుడు చెప్పేవాట. వాళ్ళు ఆశ్చర్యపోయేవాట. ఎందుకని ఆయన ఏమేమి చెప్పాడు, ఆయన మనస్సులో బాంకే బిహారీ ఏ రూపంలో చూశాడో ఆ రూపమే అక్కడ ఉండేది. ఆ అలంకారాలే ఆయనకు ఉండేవి, ఆ నగలే ఆయనకు ఉండేవి, ఆ పింఛమే ఆయనకు ఉండేది. అట్లా ఉండేది అనమాట. అట్లా రోజు జరుగుతుంటే ఒకసారి చలికాలం వచ్చింది. చలికాలంలో ఒకరోజు వీళ్ళకి టెస్ట్ చేయాలని బుద్ధి పుట్టింది. ఈ విధంగా పరీక్షించాలి, ఆయనకి నిజమైనటువంటి ఇదేంటో తెలుసుకుందామని చెప్పి ఎవరినైనా అడుగుతున్నాడు అని చెప్పి ఆ రోజు ఏం చేశారు, బట్టలు ఏమి వేయలే. ఒకరోజు బట్టలు ఏమి కూడా అట్టాగే మామూలుగా విగ్రహాన్ని నిలబెట్టేశారు. ఈ ఈశ్వర్దాస్ గారు దర్శనానికి వచ్చాట. వచ్చి చూసి ఏమన్నాడు, ఏమిటయ్యా మీకు బుద్ధి ఉందా లేదా, ఆయనకి చలేస్తోంది, మీరేంటి ఇట్లా చేస్తున్నారు, వెంటనే ఆయనకి బట్టలు వేయండి అని చెప్పి ఆయన వెంటనే వాళ్ళని మన అరిచి ఆయనకి చక్కగా బట్టలు వేయించాట. అట్లా భగవంతుడి రూపం వాళ్ళలో ఉండిపోతుంది అనమాట. ఒకసారి ఆ శ్రీ విగ్రహం యొక్క ఇది అట్లా ఉంటుంది. రూపం ద్వారా భగవంతుని అతి తేలిగ్గా మనం పొందగలం. అదేటువంటి ఇక్కడ చాలా ఇప్పుడు సగుణ రూపంలో, సగుణోపాసనలో అనేక నిరూపణలు, అనేక దృష్టాంతాలు ఉన్నాయన్నమాట. సగుణ రూపంలోనే భగవంతుడు చేయాలి. చెప్పయ్యా ప్రభు 8:59.
అందువల్ల మనం ఏం చేయాలంటే సగుణ రూపానికే ముఖ్యమైనటువంటి పేరు పెద్దపీట వేయాలని చెప్పి ప్రభుపాద గారు కూడా చెప్తున్నారు. మనం దాన్ని పాటిస్తూ సద్గురువు యొక్క మాట ప్రకారం మనం నడుస్తుందాం అని ప్రవర్తిస్తూ ఇప్పుడు ఉన్న ప్రత్యేకమైనటువంటి గురు మహారాజు కోసం మనం ఇప్పుడు నరసింహ కవచం చదవాలంట. అందువల్ల మనం ఈ కార్యక్రమానికి మన యొక్క ప్రసంగాన్ని ఇప్పటికి ముగించి వచ్చే వారం చెప్పుకుందాం. హరే కృష్ణ. శ్రీ రాధా దామోదర భగవానికి హరే కృష్ణ.